ఎన్నో సినిమాల్లో కమేడియన్గా విలన్గా నటించి మెప్పించాడు మోటా రాజేంద్రన్. కమేడియన్గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ నటుడి బ్యాక్గ్రౌండ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. పైకి సింపుల్గా కనిపిస్తున్న ఆయన కోట్ల ఆస్తిపరుడు. కానీ ఆయన ఎన్ని కష్టాలు పడి ఆ స్థాయికి వచ్చారు. అయితే రాజేంద్రన్ కెరీర్ బిగినింగ్లో స్టంట్కు డూప్గా నటించేవారు. 500కు పైగా చిత్రాల్లో స్టంట్ వర్క్ చేశారు. తెలుగు, తమిళ సినిమాల్లో ఫైటర్గా కూడా కనిపించారు. ఇక పీతామగన్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నటుడిగా వరుస సినిమాలు చేశారు రాజేంద్రన్ ఓ సినిమా షూటింగ్లో ప్రమాదానికి కూడా గురయ్యారు. చెన్నైలో కళపేటలో ఓ సినిమా షూటింగ్లో ఓ నటుడిని కొట్టి పక్కనే ఉన్న చెరువులో పడేయాలి. కానీ ఆ చెరువులో రసాయనాలు కలిసున్నాయని తెలియని రాజేంద్రన్ ఆ చెరువులో పడిపోయాడు. అయితే ఆ రసాయనాలు ఉండటంతో రాజేంద్రన్ జుట్టు మొత్తం రాలిపోయింది. ఇక భవిష్యత్తులో జుట్టు రాకుండా పోయింది. అలాగే కనుబొమ్మలు కూడా పోయాయి. నల్లగా రంగు మారిపోయింది. ముఖం కూడా వింతగా తయారైంది. అలాగే ఆ రసాయనాలు కలిసిన నీళ్లు కడుపులోనికి వెళ్ళటంతో ఆయనకు అనేకమైన అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి. జీర్ణాశయ సమస్యలు కూడా వచ్చాయట. ఆ సమయంలో ఆయన దగ్గర డబ్బులు కూడా లేవట. ఇండస్ట్రీ నుండి ఎవరు సాయం కూడా అందించలేదు. ఇక ఆ సమస్యలన్నీ ధైర్యంగా ఎదుర్కొన్న రాజేంద్రన్ తిరిగి సినిమాలో నటించడం మొదలుపెట్టాడు. కమేడియన్గా, నటుడిగా 160కి పైగా సినిమాల్లో రాజేంద్రన్ నటించారు. ఇక ఆయనకి ఇప్పుడు చెన్నైలో 15 కోట్ల రూపాయల ఇల్లు ఉందని తెలుస్తోంది. అలాగే ఆయన దగ్గర 3 కాస్ట్లీ కార్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తున్నాయి.